పేదలు మరింత పేదలుగా మారడానికి కారణాలు ఏమప్ప అంటే విద్య, వైద్యం. విద్య అన్న ఏదో మన స్తోమత కొద్దీ ఏదో చేర్పిస్తాం, ప్రైవేట్ స్కూల్సో లేదా గవర్నమెంట్ స్కూల్సో ఏదో విధంగా నెట్టుకొస్తారు కానీ వైద్యం విషయంలో మాత్రం చాలా చాలా పేదలు మరింత అట్టడుకు వెళ్ళిపోతున్నారు అనేది అక్షర సత్యం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే అక్కడ కిక్కిరిసి ఉంటుంది, అక్కడ ఎప్పుడు చూస్తారో తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, ఒక్కొక్కసారి పరీక్షలు కూడా చేయకుండా పంపిస్తారు. అక్కడ రికమెండేషన్లు ఉండాలా లేదా బెడ్లు ఖాళీగా ఉండాలా, రకరకాల కారణాలు. సరే, ప్రైవేట్ హాస్పిటల్లోకి ఏదో ఆర్ఎంపీ డాక్టరో లేకపోతే తెలిసిన వాళ్ళు మా హాస్పిటల్ ఉందని ఎవరైనా రెఫర్ చేశారో వాడి స్థితిగతులను బట్టి ఎంత మాత్రం సౌండ్ పట్టి డబ్బులు ఎంత ఉన్నాయి ఏమనేది ముందే చెప్పి పంపిస్తారు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మన ఈ మధ్యకాలంలో మా మామ అనంతపురంలో ఒక మూలన పడే విసిరేసినట్లు ఉంటుంది హాస్పిటల్. అది నాకు తెలిసి అనంతపురంలో కూడా 90% అనంతపూర్లో నివసించే వ్యక్తులకు కూడా హాస్పిటల్ ఉందని తెలియదు చాలామందికి. అక్కడ పోయి ఎవరో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చెప్తే అక్కడ అడ్మిట్ చేసినారు. ఆయనకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువై గుండె దగ్గర పట్టుకున్నట్లయింది. అడిగి పోవడమే ఈసీజీ తీసినారు. ఈసీజీ అంతా ఏదో ఈసీజీలో ఏదో ప్రాబ్లం వచ్చిందని హడావుడి చేసినారు. తర్వాత 2D ఎక్కువ చేసినారు. నీకు ఇమ్మీడియట్గా స్టంట్ వేయాల్సిందే, యాంజియోగ్రామ్ చేసి, నీ ఇష్టం లేదంటే కానీ నువ్వు చచ్చిపోతావు అన్నారు. ఆ మనిషిని తీసుకుపోయి ఇంకా రెడీ చేసినారు. చేసి ఆ మనిషికి ఎందుకో నన్ను చంపేస్తారు మీరు, నాకు వద్దే వద్దు అని గట్టిగా కొట్లాడి మళ్ళీ ఏదో తెలిసిన హాస్పిటల్కి పోతే అన్ని టెస్టులు చేసిన తర్వాత అయ్యా నీకు ఏమీ లేదు, గ్యాస్ ట్రబుల్, 10 రోజులు టాబ్లెట్లు వాడని అప్పుడప్పుడు ఒక IV ఇంజెక్షన్ వేసి ప్యాంటప్రజోల్ ఇంటికి పంపించారు. ఆయన చాలా బాగున్నాడు. పొర్రపాటున ఆ రోజు ఆయన గమ్మునుండి ఒప్పుకొని ఉంటే స్టంట్ వేసిండ్రు. అక్కడ ఆరోగ్యశ్రీ కూడా లేదు ఆ హాస్పిటల్లో. 30,000 ఉంది డబ్బులు అన్నారు. సరే ఎంతో కట్టేయండి, మాకు తెలిసిన వాళ్ళే కదా, మనోళ్ళే కదా, రేపు గడుదురులో ఏముంది కానీ 30,000 కట్టేసేయండి ఫస్ట్ అన్నారు. వారికి ఎందుకో డౌట్ వచ్చింది. అప్పటికి 8,000 రూపాయలు బిల్ చేసేసినారు. 8,000 వేసేసినారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి పారిపోయి వస్తే అప్పుడు బయటపడ్డాడు ఆయన. వేరే ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ దగ్గరికి వస్తే ఆయన అన్ని పరీక్షించి నీకు ఏమీ లేదయ్యా, నువ్వు కొంచెం బీడీలు తాగుతున్నావు, బీడీలు తగ్గించేయి, గ్యాస్ ట్రబుల్ ఉంది నీకు, కాఫీ టీలు తగ్గించు, కారం తగ్గించు అని చెప్పి పంపించినాడు. ఆయన బాగున్నాడు. ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్కి నమ్మి మన వాళ్ళే కదా అని నమ్మిపోయినా గుంజుతారు, లేదా ఎవరైనా రికమెండేషన్తో పోయినా గుంజుతారు. ఏ రకంగా పోయినా గిల్లుడు మాత్రం ఖాయం, దోచుకోవడం మాత్రం ఖాయం, పేదోళ్ళు మరింత పేదోళ్ళుగా మారడం మాత్రం ఖాయం. ఇక డబ్బున్నోళ్ళ పరిస్థితి అంటే, డబ్బున్నోళ్ళు చాలామంది వారికి EHS ఉండడమో గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ద్వారా, లేదా ప్రైవేటు డబ్బున్నోళ్ళు వాళ్ళకి ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటారు, వారికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డబ్బున్నోళ్ళకి ఇంకా కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్. పేదలు ప్రతి సంవత్సరము 20,000, 25,000, 15,000 కట్టుకోనికి అది ఒకసారి కోర్సులో లేకుండా ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, రెన్యువల్ కాదు, కానీ ఆ డేట్లో మాత్రం రెన్యువల్ చేసుకోవాలి. ఈ విధంగా పేదల్ని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు ఎవరు? ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా దాన్ని మిస్యూజ్ అవుతుంది. జబ్బు ఉన్నా లేకపోయినా కోసేయడమే, వేసేయడమే, ఈ విధంగా జరుగుతుంది. చూడండి, నిత్యం ప్రైవేట్ ఆసుపత్రిలో వందల సంఖ్యలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఆసుపత్రికి వచ్చేవారి భౌతిక ఛాయలు, సిఫార్సులు ఎంత పెట్టగలుగుతారోనన్న అంచనాకు వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నారంట. అంటే వీడు డబ్బులు ఎంత మాత్రం పెట్టుకుంటాడు, ఏంది పరిస్థితి అని మొత్తం కనుక్కున్న తర్వాత వీడిని ఎంత కొయ్యాలా, 1,00,000 కొయ్యాలా, 2 లక్షలు కొయ్యాలా, లేకపోతే 50,000తోనే వదిలేయాలా అని ఒక డిసైడ్ అయిన తర్వాతనే కోస్తారనమాట. బాధితుల నుంచి సాధ్యమైనంత వసూలు చేయడమే లక్ష్యం. అదృష్టం బాగుండి బయటపడితే వేలల్లో సరిపోతుంది, ఏదైనా జరిగితే లక్షల్లో చెల్లించాల్సి వస్తోందని బాధిత రోగులు వాపోతున్నారు. చూడండి, ఈ విధంగా ఎంత ఘోరంగా జరుగుతుందంటే డబ్బే సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు డాక్టర్లు. ఒకప్పుడు వైద్యో నారాయణ హరి అనేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్ అంటే మారిపోయిందిలేండి అర్థమే. గుండె బరువుగా ఉందని కదిరి ప్రాంతానికి చెందిన ఒక మహిళను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 2D ఎకో, CT స్కాను, రక్త పరీక్షలకని 50,000 రూపాయలు ఖర్చు పెట్టించినారంట. యాంజియోగ్రాము, స్టంటు పేర్లతో లక్షలు దండుకున్నారు. అయినా బాధిత మహిళకు బాధ తప్పలేదు. గుండె దడని అన్నీ చేసినారు, స్టంట్ వేసినారు, అన్నీ అయిపోయినాయి, లక్షలు ఖర్చు పెట్టినారు, అయినా తగ్గలే. ఇదేంటని అడగడంతో టీబీ వ్యాధి ఉందని సరోజన ఆసుపత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు. లాస్ట్కి తేల్చినారంట గుండె జబ్బు ఉందని, స్టంట్ వేసి అన్నీ వేసిన తర్వాత
అమ్మ నీకు టీబీ వ్యాధి ఉందని చెలవిచ్చి, అంటే ఏమో చావు కబురు చల్లగా చెప్తారు చూడు, ఆ విధంగా చెప్పి ఆమెకు లాస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఓపికగా ఉంటే అక్కడే తేలిపోయేది ఏందనేది. అంటే లక్షల రూపాయలు పోయింది, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కు రావాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి ఆయాసం ఉందంటూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. ఊపిరితిత్తులు ఈఎన్టీ పరీక్షలు చేయించడానికి 40,000 రూపాయలు వసూలు చేసినారంట. రక్త పరీక్షల్లో సమస్య లేదని తేలింది. గ్యాస్ట్రిక్తో ఆయాసం వస్తోందని ఎండోస్కోపీ తదితర పరీక్షలు చేయించి 30,000 వరకు దండుకున్నారు. చివరికి మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. ఏమీ లేదప్ప, ఆ గ్యాస్ట్రిక్ ఉంది, నేను ఇందాక చెప్పినాను అట్లనే గ్యాస్ట్రిక్ పడగడపని వేసుకోపో అని చెప్పేసి 10 రోజులకి 20 రోజులకి టాబ్లెట్ రాసి పంపించారంటే ఆ టెస్టులను చేయడానికి 30,000 రూపాయలు ఖర్చు అయింది. అదే ఫస్ట్ రాసేసింటే అయిపోతుండే, అంటే 500 200తోనే అయిపోయేది. అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఒక యువకుడు ఉన్న పొలంగా కళ్ళు తిరిగి పడిపోయాడు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఎంఆర్ఐ రక్త పరీక్షలు చేయించారు. నరాలు బాగున్నాయని, మెదడులో రక్తం గడ్డగట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ చేయాలంటే 2 లక్షల పైగా అవుతుందని, అడ్మిట్ కావాలని చెప్పడంతో ఆ యువకుడు కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు. అప్పటికే 75,000 వారి నుంచి వసూలు చేశారు. ఇక్కడ నుంచి పోయి చాలామందికి ఇక్కడ చెప్పి సెకండ్ ఒపీనియన్ తీసుకుందామని బెంగళూరులో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏ జబ్బు లేదు మీకని కన్ఫర్మ్ చేసిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి గొడవలు పన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే, వివరాలకి వెళితే జీవన శైలిలో వస్తున్న మార్పుల నేపథ్యంలో పలు రకాల జబ్బులు ప్రజలను వెంటాడుతున్నాయి. అదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రుల పేరుతో వ్యాపారం మొదలైంది. పట్టణాలు పల్లెలు అన్న తేడాలే లేకుండా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వీధికో ల్యాబ్, ఊరికో ఆసుపత్రి పుట్టుకొస్తున్నాయి. నియోజకవర్గ జిల్లా కేంద్రంలో 10ల సంఖ్యలో డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు, ఆసుపత్రులు నెలకొన్నాయి. సూపర్ స్పెషాలిటీ పేరుతో అన్ని రకాల వ్యాధులకు వైద్యం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఓపీకి వచ్చిన వారిని అడ్మిషన్ చేసుకొని వారి నుంచి వీలైనంతగా దండుకుంటున్నారు. వాళ్ళేదో బయట నుంచి డాక్టర్ దగ్గర చూపించుకొని పోదామని వచ్చిన వాళ్ళకి అవి ఇవి టెస్టులు చేసి ఇమ్మీడియట్గా నువ్వు అడ్మిట్ కావాల్సిందే, లేదంటే నువ్వు పోతావు అంటే ఎవడైనా అమ్మో పోతానేమో, పోతే పోయిందిలో 1,00,000 రూపాయలని అదే వాళ్ళ భయాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఓపీ చూపించుకుందామని వస్తే అడ్మిట్ చేస్తున్నారంట. పరిస్థితి విషమిస్తే చేతులు ఎత్తేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయంట. సరే, ఆరోపణలు వెనుక పర్యవేక్షణ గాలికి వదిలేసినారంట. జిల్లాలో 230కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు, 100కు పైగా ల్యాబులు, 150కి పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. 150 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయనేది నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఇవి గుర్తింపు పొందినవి మాత్రమే. అనధికారికంగా ఎన్నో ఉన్నాయని అధికారిక వర్గాలే సెలవిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిద్రమత్తులో ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబులు, స్కానింగ్ సెంటర్లు నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దొరికినంత దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత రోగులు, వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బాధ్యత ఎవరిది? 5 నెలల గర్భిణి రాధిక ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు తీశారు. కూలికి వెళ్తే కానీ పూట గడవని ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇది ఒక రాధికానే కాదు, జిల్లాలో తరచూ జరుగుతున్న ఘటనలను ప్రాణాలు నిలబెట్టుకోవాలని ఆసుపత్రికి తీసుకొస్తే మృతదేహాలను ఇళ్లకు తీసుకెళ్లాల్సి వస్తోందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకుల వైద్య ఆరోగ్య శాఖ అని నిలదీస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి చెప్పారంట. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబులు, స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ చిన్న ఘటన జరిగినా ఆయా కేంద్రాలను సీజ్ చేస్తున్నామంటున్నారు. సీజ్ చేస్తున్నారు తప్ప తర్వాత జరిగే చర్యలు ముందుగా పర్యవేక్షణ లోపం చాలా ఉంది, కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా పర్యవేక్షించాల్సిన అధికారులు ఖచ్చితంగా పర్యవేక్షించాలి. కఠిన చర్యలు తీసుకోకపోతే ఇవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఒక చెదుళ్ళకు చెందిన రాధికానే కాదు, ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా లింగ నిర్ధారణ యథేచ్ఛగా చేస్తున్నారు. ఆడపిల్ల పుడుతుందంటే సారు పిండం నులిమి చంపేస్తున్నారు అనేది వాస్తవం. ఏదేమైనా కూడా ఈ లింగ నిర్ధారణ చేయడం ఎంతో నేరము, చట్ట వ్యతిరేకమని ఎన్ని చెప్పినా కూడా ఎవ్వరు కూడా మారలేదు. చాలామంది ఇప్పటికి కూడా గుట్టుగా కొన్ని సందుల్లో గొంతుల్లో పెట్టుకున్న హాస్పిటల్స్ ఈ ఏఎన్ఎంల ద్వారా, ఆర్ఎంపీల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వలవేసి ఇదే పనిగా పెట్టుకొని ఒక్కసారి చెప్తే 10 నుంచి 20 వేలు, అబార్షన్ చేస్తే 30 నుంచి 50 వేలు, పరిస్థితిని బట్టి, మనుషులను బట్టి, నెలలను బట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన పెద్ద ఎత్తున దాడులు చేయకపోతే
ప్రమాదం పొంచుకొస్తుంది. ఇప్పటికే అమ్మాయిల శాతం తగ్గిపోయి ఏ విధంగా పెళ్ళి కాని ప్రసాదులు ఎంతోమంది మిగిలిపోయారు. భవిష్యత్తులో ఈ విధంగా ఉంటే ఎన్నో అనర్థాలకు దారి చేసే పరిస్థితి ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.